కింద ఉంచబడ్డ ద్వారం గుండా ప్రవేశిస్తూ చైతన్యవంతం చేస్తోంది. చెప్పండి. ఈ పవిత్ర సుముహూర్త వేళ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్వామివారి ఆశీస్సులు అందుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలతో తాను పవిత్రులవుతూ యావత్ ప్రజానీకానికి తెలంగాణ ప్రజలకు సుఖ శాంతులు సౌభాగ్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ స్వర్ణమయ గోపురాన్ని భక్తులకు అంకితం చేస్తున్న శుభవేళ వేంచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు ఈ పవిత్ర సందర్భం, పవిత్ర క్షేత్రం శుభాకాంక్షలు అందిస్తోంది, స్వాగతం పలుకుతోంది. మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ. ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి. అదిగో స్వర్ణమయ గోపురం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః జయధ్వానాలతో నమోవకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం. ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం, పవిత్ర సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మోదాయ శాఖ, యాదగిరి దేవస్థానం భక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాలా మంచి జరగాలన్న సంకల్పంతో అదిగో ఈ బంగారు శిఖరం ఆవిష్కరించబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దంపతీయుక్తంగా ఈ అత్యంత పవిత్ర సందర్భంలో వారు పాల్గొంటూ ఉన్నారు. సహస్ర కుంభాభిషేక మహోత్సవం. పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధుర కవి వానమామలై పీఠాధిపతి రామానుజ స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అత్యంత పవిత్ర మహోత్సవంలో నేత్రోత్సవంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఎంతో భాగ్యవంతులు. అదిగో సుదర్శన సందర్భం సుదర్శనంగా ప్రతి భక్తుడి నేత్రోత్సవంగా, హృదయోత్సవంగా, భక్తోత్సవంగా జరుగుతున్న సందర్భం ఒక్కసారి వీక్షించండి. బంగారు తాపడం గావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన అధిష్టాన దేవతల్ని, సకల కళల్ని కర్షణలోకి ఆవాహన చేసుకోవటం జరిగింది. నవంబర్ 6వ తేదీ 2024న విమాన స్వర్ణమయం చేయటం కోసం గతంలో కర్షణలోకి ఆవాహన చేసుకున్న దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా
పాంచానిక పంచకుండాత్మక యాగం నిర్వహించింది ఈ దేవస్థానం ఈ రోజు దాకా. మూలమంత్ర, మూర్తి మంత్ర, విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో, వివిధ అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక అత్యంత మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం. స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవంలో శ్రీ అదిగో సుముహూర్తం భగవత కర్మ కరిష్యామి సార్వభౌమాన్ బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య యోగానంద లక్ష్మీ నారసింహ స్వామినః లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం అస్య దాసానుదాసస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య వంశోద్భవస్య రేవంత్ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని గీతా నామధేయాయ సహ కుటుంబానాం గోత్రోద్భవస్య సత్యనారాయణ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని నైమిషానామ్యా సపుత్రికా రియాంశ్ నామధేయస్య సహ కుటుంబానాం. అయ్యా అందరూ కూడా దర్శించే వారందరూ కూడా ఎవరి గోత్రనామాలు వారు చెప్పుకోండి. అందరూ బాగుండాలి, అందరికంటే మనం ఇంకా కొంచెం బాగుండాలి, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగుండాలని చెప్పి